హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మనం ఈ వింటర్ సీజన్లో బేబీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాజలిన్స్ వాడచ్చా వాడకూడదా, ఇలా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాము. సో ఈ వీడియోలో ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ వింటర్ సీజన్ టైంలలో డెలివరీ తర్వాత తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో ఈ వింటర్ సీజన్లో డెలివరీ తర్వాత మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఖచ్చితంగా బేబీతో పాటు మదర్ కూడా చాలా రకాల ప్రొటెక్షన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అది బేబీకి మనం ఫీడ్ చేస్తాం కాబట్టి సో బేబీ వరకు కూడా పోతుంది. సో అందుకే మనం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా డెలివరీ అయిన 1 month 2 months 3 months ఈ వింటర్ సీజన్లో 3 months వరకు ఉన్న మదర్స్ అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సింది స్వెటర్స్ యూజ్ చేయడం 100%. ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నార్మల్గా చాలా ఎక్కువ పడుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, వేస్తూ ఉంటారు మీరు. సో వాటితో పాటు గ్లౌజులు యూజ్ చేయడం, వాటితో పాటు మఫ్లర్స్ కట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇది అలవాటు ఉండదు. ఏంటంటే ఇది కొంచెం ఇట్లా కట్టేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. వచ్చేసి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే తీసేస్తూ ఉంటారు. సో అట్లా ఎప్పుడు తీసేయద్దు. సో చల్లటి గాలి అనేది చెవులలోకి వెళ్ళదు. ముఖ్యంగా డే టైం అయితే మీరు దూదులు పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దూదులు అయితే 100% పెట్టాలి. 3 months లోపు మదర్స్ డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా దూదులు పెట్టుకోండి. అండ్ మఫ్లర్స్ కట్టుకోండి నైట్ టైం అయితే. సో మాకు పెద్దవాళ్ళలాగా ఈ మఫ్లర్స్ ఏం కట్టుకుంటాం అక్క అంటే, సో మనకి ఆన్లైన్లో అవైలబుల్ నేను లింక్ ఇస్తాను, సో చూడండి. సో అవి కూడా ఉంటాయి, మనకి డిజైన్గా కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవైతే యూస్ చేయండి 100%. వీటితో పాటు కొంచెం వెచ్చగా ఉండడానికి ట్రై చేయండి. దుప్పట్లు కూడా కొంచెం మందపివి యూస్ చేయండి. బేబీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కదా ఆ దుప్పట్లు. సో అలాగే ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ కూడా కొంచెం వేడి ఫుడ్ తీసుకోండి, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఏంటంటే మీకు మంచిదన్నమాట. ఏంటంటే ఈ చలికాలంలో ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాదు, మీకు డెలివరీ తర్వాత కూడా ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాదు. ప్లస్ ఏంటంటే ఫుడ్ డైజెషన్ అయినా కూడా మలబద్ధక సమస్య వస్తుంది, అంటే కాన్సెప్షన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ కాన్సెప్షన్ ప్రాబ్లం రాకూడదు అంటే మనం ఖచ్చితంగా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా అన్నమాట. సో వాటితో పాటు కొంచెం విటమిన్ సి కలిగినవి కూడా తీసుకుంటూ ఉండాలి. మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు డెలివరీ అయ్యారు కాబట్టి చాలా ఇమ్యూనిటీ పవర్ కూడా కొంచెం తక్కువగా ఉండి ఉంటుంది. అండ్ బేబీకి కూడా ఇమ్యూనిటీ పవర్ కావాలి కాబట్టి అది మీ పాల ధర బేబీకి వెళ్ళాలి కాబట్టి విటమిన్ సి కలిగిన ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉండండి అన్నమాట. సో వీటితో పాటు ఏంటంటే రికవరీకి సంబంధించి అంటే మీరు తొందరగా రికవరీ కావడానికి ప్రోటీన్ ఫుడ్స్ అయితే తీసుకుంటూ ఉండండి. సో ఇక్కడ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే తలస్నానాలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పచ్చి బాలింతలు మీన్స్ 1 month లోపు అండ్ 2 months లోపు వీళ్ళు ఏంటంటే నార్మల్గా ఎవరికైనా భక్తి అనేది ఉంటుంది. సో ఈ వారాలు ఉంటాయి కదా, మండే లేకపోతే ఏదో ఒక వారం ఉంటుంది కదా, ఫ్రైడే అనేసి ఇట్లా మనం దేవుళ్ళకు మొక్కుకుంటాం కదా. సో ఆ వారాలు వచ్చినప్పుడు మనం అంతకుముందు నుంచి ఉన్న అలవాటు కాబట్టి ఆ రోజు తలస్నానం చేస్తూ ఉంటాం. సో చిన్న చిన్న బుజ్జి ఎంటుకలు అయిన వాళ్ళైతే ఆరిపోతాయి, కానీ మరి పొడుగు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆరడం కష్టం. అట్లా తడిగా కూడా ఉంచుకోవద్దు బాలింతలు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో కొన్ని రోజుల వరకు మీరు ఈ వారంలో 3-4 సార్లు తలస్నానాలు చేయకపోవడమే బెటర్. అసలు నాకు తెలిసి అయితే నేను మరీ చెప్తున్నాను. ఒకవేళ తప్పదు అంటే వారంలో ఒకసారి చేయండి, అదైనా కూడా మంచిగా ఎండగా ఆరబెట్టండి, కానీ అట్లనే తడి పెట్టి ముడిగట్టి ఉంచేయకండి. అది అంత మంచిది కాదు, మీకు మంచిది కాదు, బేబీకి కూడా మంచిది కాదు. సో తొందరగా జలుబు అవుతుంది, మీకు కూడా హెడేక్ వస్తుంది, బాగా విపరీతంగా నొప్పి వస్తుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాటర్ కూడా ఎక్కువగా తాగుతూ ఉండండి. సో చాలామంది ఏంటంటే వింటర్ సీజన్ వాటర్ ఎక్కువ తాగాలనిపించదు. సెకండ్ వన్ ఏంటంటే స్టిచెస్ మానవ్ అనేసి, అంటే ఈ సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళు స్టిచెస్ మానవ్ అనేసి కూడా ఇవ్వరు వాటర్, కానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా తాగాలి. సో వాటర్ కంటెంట్ తాగితేనే మీకు స్టిచెస్ హీల్ అవుతాయి, మీకు పాలు మంచిగా వస్తాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు బాడీ హైడ్రేట్గా ఉంటుంది, సో యాక్టివ్గా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే విశ్రాంతి అనేది 100% మెయిన్గా ఉండాలి. ఇది ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఏ టైంకి నిద్రపోతారో ఏ టైంకి లేస్తారో అర్థం కాదు. ఒక్కొక్క నైట్ టైం లేస్తే అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు అలా చూస్తూ ఉంటే మనం ఏం చేయడానికి ఉండదు, వాళ్ళతో పాటు మనం ఉండాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు మనం బాగా స్ట్రెస్ అవుతాం. సో అది కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ని బాగా తగ్గించేసి వ్యాధులు తొందరగా మన పైన రావడానికి
రావడానికి చూస్తాయి, మనతో పాటు బేబీకి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోండి అండ్ కొంచెం నిద్ర అనేది ఎక్కువ పొండి. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీ హస్బెండ్కి చెప్పండి, నాకు నైట్ నిద్ర లేదు, లేదా అంటే డే టైంలో నిద్ర ఉండట్లేదు అంటే. మంచి హస్బెండ్ అయితే అర్థం చేసుకుంటారు. ఒకవేళ మంచి అండ్ అర్థం చేసుకొని వాళ్ళకైనా కూడా సరే మీకు మీరుగా టైం తీసుకొని అయినా కొంచెం విశ్రాంతిగా తీసుకోండి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.